ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 30వ సర్గ. శింషుపా వృక్షం మీద కూర్చున్న హనుమంతుడు జరిగినవన్నీ చూశాడు. అందరి మాటలు విన్నాడు. సీత ప్రవర్తన ప్రత్యక్షంగా చూశాడు. రాక్షస స్త్రీల బెదిరింపులు విన్నాడు. త్రిజటా స్వప్న వృత్తాంతం విన్నాడు. నందనవనంలో దేవతల, అశోకవనంలో కూర్చున్న సీత అనుభవిస్తున్న దుఃఖం చూశాడు. ఆమె ఆత్మహత్యకు పూనుకోబోతోందని గ్రహించగానే ఆయన వేగంగా ఆలోచించాడు. ఈ సీత కోసం లక్షలాది మంది వానరులు భూమి నలుదిక్కులా వెతుకుతున్నారు. నా అదృష్టం వలన ఈమెను నేను చూచాను. ఈమె సీతయేనా కాదా అనే సందేహం తీరిపోయింది. ఈమె సీత. ఈమె కోసం గూఢచారిణై ఈ నగరమంతా పరిశీలించాను. రాక్షసుల శక్తి, వారి విశేషాలు గమనించాను. రావణుడి ప్రభావం స్వయంగా చూశాను. లంకకు వచ్చిన పని పూర్తయింది. సీత జాడ తెలిసింది. అయితే ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ సీత మహాసాధ్వి అని, చెప్పలేనంత మహిమగలదని, సకల ప్రాణుల పట్ల దయగలదని తెలిసింది. ఈమె ఇంతకుముందు ఎన్నడూ దుఃఖం అనుభవించింది కాదు. చాలా సున్నిత మనస్కురాలు. ఇటువంటి ఉత్తమురాలు ఇప్పుడు అంతులేని శోకసాగరంలో మునిగిపోయి ఉంది. దుఃఖం తట్టుకోలేక, రక్షించేవారు కనబడక ఆత్మహత్యకు పూనుకోనేలా ఉంది. ఈమెను వెంటనే ఓదార్చాలి. ఓదార్చకుండా విడితే అది పెద్ద పొరబాటే అవుతుంది. ఇక్కడ ఈమె రాముడి కోసం ఎంత పరితపిస్తోందో, అక్కడ రాముడు కూడా ఈమె కోసం అంతే పరితపిస్తున్నాడు. ఈమె ఆత్మహత్య చేసుకుంటే రాముడు బ్రతకడు. అందుచేత ఈమెతో మాట్లాడి ఓదార్చి ఆత్మహత్యా ప్రయత్నం విరమింపచేసి ఈమె కుశల వార్త రాముడికి చెప్పాలి. ఆ వార్తతోనే రాముడు కొంత తేరుకుంటాడు. తెల్లవారేలోగా ఈమెతో మాట్లాడి ఓదార్చకపోతే ఈమె ప్రాణాలు వదిలేస్తుంది. కాని ఈమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారే, వారి మధ్యలో ఉండగా ఈమెతో మాట్లాడితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? మాట్లాడకుండా రాముడి సన్నిధికి వెనక్కి వెళ్ళిపోతే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? మాట్లాడకుండా విడితే ఈమె ప్రాణాలతో ఉండదు. అదే జరిగితే సీత ఏమని సందేశం పంపింది అని రాముడు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? సీతాన్వేషణకు బయలుదేరిన లక్షలాది మంది వానరులలో నాకొక్కడికే ఉంగరమిచ్చి తన గుర్తుగా సీతకు చూపించమన్నాడు. అది చూస్తే నేను రామదూతనని నమ్మి నాతో మాట్లాడుతుందన్నాడు. రాముడు ఇంత చెప్పాక నేను తొందరపడి ఈమెను ఓదార్చకుండా వెనక్కి వెళ్లి సీతను చూడడమైతే చూచాను, కాని ఇప్పటికీ ఆమె ప్రాణాలతో ఉందా అంటే చెప్పలేను అని చెప్పడం వివేకవంతుడు చేయవలసిన పనేనా? అయినా సీత నుంచి ఏ సందేశమూ తీసుకోకుండా, ఆమెతో మాట్లాడకుండా, రాముడిచ్చిన ఉంగరం ఇవ్వకుండా తొందరపడి వెడితే రాముడు నన్ను చూపులతో దహించి వెయ్యడు. ఏదైతే అయిందిలే, నన్ను సీత జాడ తెలుసుకోమన్నారు. ఆమె జాడ తెలుసుకున్నాను. నేను చూచిన స్త్రీ సీతే అని నిర్ధారణ చేసుకున్నాను. నేను వచ్చిన పని పూర్తయింది. ఈ వార్త సుగ్రీవుడికి వెంటనే చెప్పాలి. ఇలా అనుకుని తొందరపడి వెళ్లి సీతను చూశానని, ఆమెను వెంటనే రక్షించాలని చెప్పి రామసుగ్రీవులను తీసుకువచ్చినా ఈలోగా ఇక్కడ సీత మరణిస్తే వారిద్దరూ వచ్చి మాత్రం సాధించేదేముంది? ఎలా చూసినా సీతతో మాట్లాడడమే నా కర్తవ్యం అనిపిస్తోంది. ఈ చెట్టు మీదనే ఉండి రాక్షస స్త్రీలు ఏమరిపాటుగా ఉండే సమయం చూసి ఈమెతో మాట్లాడతాను. అది సరే, ఈమెతో ఏం మాట్లాడాలి? ఎలా మాట కలపాలి? ఏ భాషలో మాట్లాడాలి? నేనా పిల్లి పిల్లంత పరిమాణంలో ఉన్నాను. ఆ పైన వానరుణ్ణి. ద్విజులు మాట్లాడే సంస్కృతమైన భాషలో మాట్లాడితే నన్ను మారువేషంలో ఉన్న రావణుడు అనుకొని ఈమె భయపడవచ్చు. ఎందుకంటే సాధారణంగా వానరులెవ్వరూ ఆ భాషలో మాట్లాడలేరు. ఆమె భయంతో కేకలు పెడితే రాక్షస స్త్రీలు ఆయుధాలు ధరించి నాలుగు వైపుల నుంచి నన్ను చుట్టుముట్టి పట్టుకుందుకు, కుదరకపోతే గాయపరచడానికి, అదీ కుదరకపోతే చంపడానికి ప్రయత్నించవచ్చు. వాళ్లను తప్పించుకునేందుకు నేను శరీరం పెంచి వాళ్లకు దొరకకుండా పారిపోతాను. అంతవరకు చిన్నగా ఉన్న నేను ఒక్కసారిగా శరీరం పెంచితే వాళ్లకు అనుమానం కలిగి రాక్షస వీరులను పిలుస్తారు. ఆ రాక్షసులు పదునైన అనేక ఆయుధాలు ధరించి నాతో యుద్ధానికి దిగుతారు. వారందరినీ చంపుతూ సముద్రం దాటడం సాధ్యం కాకపోవచ్చు. లేదా చురుకైన రాక్షసులు పైకెగిరి మూకుమ్మడిగా మీదపడి నన్ను బంధించవచ్చు. ఎలాగోలా రాక్షసుల నుండి తప్పించుకున్నా నేను దొరకలేదనే కోపం కొద్దీ ఆ దుర్మార్గులు సీతను చంపినా చంపవచ్చు. అప్పుడు వచ్చిన పని చెడిపోతుంది. అయినా తెగించి ముందుకు దూకితే వీళ్లు నన్ను బంధించినా వధించినా
ఈ సముద్రం దాటి వచ్చి సీత జాడ కనిపెట్టగల మరొక వానరుడెవడూ ఎంత ఆలోచించినా కనబడ్డం లేదు. వేల కొద్దీ రాక్షసులు వచ్చి యుద్ధం చేసినా వారిని జయించే శక్తి, నేర్పు నాకున్నాయి. కాని అంత యుద్ధం చేసి వెంటనే సముద్ర లంఘనం చేయగలనో లేదో తెలియడం లేదు. అయినా యుద్ధమే జరిగితే జయాపజయాలు ఎవరిని వరిస్తాయో ఖచ్చితంగా చెప్పలేము. ఈ విధంగా ఎటు చూసినా సంశయాస్పదమైన ఫలితం గల పనిలోకి బుద్ధిమంతుడు దూరకూడదు కదా. అలాగని సీతతో మాట్లాడకుండానూ వెళ్ళలేను. ఫలితం చేతికి అందేలా ఉన్న పనులు కూడా వివేకహీనుడైన దూత వల్ల పాడైపోతాయి. ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. యజమాని ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో స్పష్టంగా చెప్పి పంపినా పండితులమని విర్రవీగే దూతలు తమకు తోచినట్లు చేసి స్వామి కార్యాన్ని చెడగొడతారు. ఇప్పుడు స్వామి కార్యం చెడకుండా నేనేం చెయ్యాలి? సముద్ర లంఘనం, సీతాన్వేషణ, సీతా దర్శనం వ్యర్థం కాకుండా ఉండాలంటే తక్షణం చేయవలసినదేమిటి? వీటన్నిటికీ ఒక్కటే సమాధానం. ఎంత ప్రమాదం ఎదురైనా సీతతో మాట్లాడాలి, ఆమెను ఓదార్చాలి, రాముడిచ్చిన అంగుళీయకం అందజేసి ధైర్యం కలిగించాలి, ఆమె ప్రాణాలు నిలుపుకునేలా చెయ్యాలి. ఈ పరిస్థితిలో ఇదే సరైన పని. అయితే మళ్లీ మొదటి ప్రశ్నే ఎదురవుతోంది. సీత నా మాటలు విని భయపడకుండా ఉండాలంటే ఎలా మాట్లాడాలి? అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్. చక్కటి సాధారణ మానవ భాషలోనే మాట్లాడాలి. ఈమె మనస్సు రాముడి మీదే లగ్నమయ్యుంది కనుక రాముణ్ణి కీర్తిస్తూ మాట్లాడితే భయపడదు. సీతకు మాత్రమే వినపడేలా రామకథను మంగళప్రదమైన మాటలతో శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం, మధురమైన వాక్యాలతో వినిపిస్తాను. ఇలా అనుకొని హనుమంతుడు రామకథను అందుకున్నాడు. స్వస్తి.